హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జూహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు 16th అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వీకెండ్. ఈ వీడియో సాటర్డే ఆర్ సండే లైవ్ వెళ్తుంది కాబట్టి హ్యాపీ వీకెండ్ అని చెప్పేస్తున్నాను. ఎలా స్పెండ్ చేస్తారు వీకెండ్? అందరూ డే ఆఫ్ కదా, అందరికీ ఆఫీస్ వర్క్ ఉంటుంది, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు, ఆన్లైన్ క్లాసెస్. సో సండే అందరికీ ఆఫ్ కదా, సో అందరూ మంచిగా రెస్ట్ తీసుకున్నారా? నాకైతే ఎస్టర్డే ఇట్ వాజ్ రియల్లీ హెక్టిక్. ఎస్టర్డే అంటే నాకు థర్స్డే అనమాట. సో ఫస్ట్లీ అది చెప్పాలి ఏం జరిగిందని చెప్పి. ఎస్టర్డే నేను మేకప్ వీడియో షూట్ చేశాను. ద ఫుటేజ్ వాజ్ అరౌండ్ 40 minutes ఉన్నది. నేను 14 minutesకి మొత్తం అంతా ఎడిటింగ్ అదంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ యూట్యూబ్ అప్డేట్ వచ్చినట్టుంది, అది నేను చెక్ చేసుకోలేదు. సో నేను నార్మల్గా ఎలా అప్లోడ్లో పెడతానో అలాగే పెట్టి స్కెడ్యూల్లో పెట్టాను అనుకున్నాను. ఎందుకంటే నేను రెగ్యులర్లీ చెక్ చేయను అనమాట స్కెడ్యూల్. ఒకసారి ఫైనలైజ్ చేసేస్తే అదే అయిపోతుంది. సో నేను స్కెడ్యూల్లో ఉందేమో అనుకొని అప్లోడ్లో పెట్టి ఐ వాజ్ హ్యావింగ్ మై డిన్నర్. బికాస్ డిన్నర్ తర్వాత నాకు మళ్ళీ వర్క్ ఉండే, వేరే సమ్ ఫోటోషూట్ ఏదో, నాకు కాదు, ఒక ప్రోడక్ట్ ఫోటోషూట్ ఏదో ఉండింది. అది మీకు తొందరలోనే తెలుస్తుంది. ఐఎమ్ గోనా టెల్ యూ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్యూచర్. సో అదేంటి, డిన్నర్ చేస్తున్నాను. సో అంతలోపు జూలీ కాల్ చేసింది దట్ వీడియో లైవ్ అయింది నైట్ అని చెప్పి. నెక్స్ట్ డే వెళ్ళాల్సిన వీడియో ఆ రోజు నైటే లైవ్ అవ్వడంతో ఐ వాజ్ టోటలీ బ్లాంక్. అండ్ వెంటనే ఇంకా ప్రైవేట్ చేసేసాను. అక్కడ ఇంకో మిస్టేక్, ప్రైవేట్ చేయకుండా నేను వీడియో డిలీట్ చేయాల్సింది. అండ్ ఓకే, అది అయిపోయింది. నాకు అంత తెలియలేదన్నమాట అప్పుడు. ఓకే అని చెప్పి ఫస్ట్ టైం అయింది కదా అందుకు. సో నేను మళ్ళీ నైట్ అంతా డిస్క్రిప్షన్ అప్డేట్ చేసేసాను, థంబ్నెయిల్ అంతా ప్రిపేర్ చేసేసాను. అండ్ ప్రైవేట్లో ఉన్న వీడియో పబ్లిష్ చేశాను అనమాట. మార్నింగ్ పబ్లిష్ చేసిన ఒక 5 minutes తర్వాత అర్థమైంది దట్ నోటిఫికేషన్స్ రావట్లేదు ఎవరికి అని చెప్పి. సో నోటిఫికేషన్స్ రాకపోతే మీ అందరికీ తెలియదు కదా వీడియో పెట్టిండేది. సో మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేసి ఇట్ వాజ్ రియల్లీ హెక్టిక్. అండ్ ఈరోజు అయితే నాకు ఖచ్చితంగా రెస్ట్ కావాలనిపించింది. అందుకే మార్నింగ్ నుండి కొంచెం స్లోగానే చేస్తున్నాను అనమాట వర్క్. చిన్న వర్క్స్ ఏవైనా ఉంటే అవి చూసుకుంటూ ఉన్నాను. అండ్ దెన్ ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, అరౌండ్ 4 అయింది. మమ్మీ వాళ్ళు లోపల అంతా క్లీన్ చేస్తుంటే నేను వచ్చి బాల్కనీలో కూర్చున్నాను. ఇంకా సౌండ్స్ వస్తాయని చెప్పి. బయట కూడా పర్లేదు, బాగానే వస్తున్నాయి సౌండ్స్, బట్ దట్స్ ఫైన్. ఎక్కువ రావు కాబట్టి ఇక్కడే పర్లేదు, బెటర్ అనిపించి ఇక్కడ కూర్చొని బ్లాగ్ చేస్తున్నా. కాసేపు అయిన తర్వాత ఇంకా జూలీ డాలీ వాళ్ళు వస్తే పార్క్ అయినా వెళ్దాము. ఐ జస్ట్ నీడ్ సమ్ రిఫ్రెష్మెంట్, అలా వెళ్ళేసి వద్దాం అనిపిస్తుంది అనమాట. అండ్ ఇస్కాన్ టెంపుల్కి కూడా ప్లాన్ చేస్తున్నాం, కానీ ఇస్కాన్ టెంపుల్ ఓపెన్లో ఉందో ఇంకా మాకు తెలీదు, ఉందో లేదో అని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరికైనా తెలిస్తే కింద చెప్పండి కామెంట్ సెక్షన్లో, సో దట్ వీ కెన్ ప్లాన్ వన్ డే. అలా బయటికి వెళ్తూ వస్తూ ఉంటే నాకు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ లాగా అనిపిస్తుంది. ఈరోజు ఈవినింగ్ అయితే నేను జూలీ డాలీ పార్క్ వెళ్తున్నాం. పిన్ని ఇంకా తెలీదు, వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎస్, దోస్ ఆర్ ద ప్లాన్స్ అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఓ మై గాడ్, ఒక్కొక్క రోజు ఎలా అనిపిస్తుంది అంటే అబ్బా ఈరోజు ఏ సైడ్ లేచానో మొత్తం అంతా ఉల్టా పల్టా అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. those are the things, those are the updates. So let's continue vlogging. Hello, మేము ముగ్గురు వెళ్తున్నాం పార్క్ కి. పిన్ని రావడం లేదు కదా. పిన్ని హాయ్, బాగున్నారా అందరూ? అందరు బాగున్నారు. మా పిన్నికి పాపం హ్యాండ్ పెయిన్ వస్తుందంట, అందుకు రావడం లేదు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇదేదో పట్టుకుంది నాకు, అది మళ్ళీ అదే వర్కౌట్ చేసే వరకు తగ్గదు అంటున్నారు. అవును, అందుకే ఇప్పుడు నేను డాలీ జూలీ వెళ్తున్నాము. నేను అప్పుడే ఎక్స్పెక్ట్ చేసిన పిన్ని రాదని. ఫోన్లో అడిగినప్పుడే అవునా అనింది. కొంచెం డల్ వాయిస్ అనేసరికి ఇంకా నాకు డౌట్ వచ్చింది కదా పిన్ని. అవునవును, చూడు మంచి రెడీ అయింది, రమ్మంటే రావడం లేదు. ఇప్పుడు వెళ్ళి డాలీ అక్కడ ఆడుకుంటుంది. అక్కడ ఏమైనా గేమ్స్ ఏమైనా ఉంటే చిన్న చిన్నవి. ఓకే బాయ్, మాట్లాడతాను. ఓకే గైస్, ఓకే. పార్క్ బయట ఉన్నాము అండ్ పార్క్ ఇంకా ఓపెన్ చేయలేదు ఇన్ ద సెన్స్ కొంచెం లేట్ గా కూడా కాదు, అసలు ఓపెనే చేయరంట. బికాజ్ వాళ్ళకి ఇంకా పర్మిషన్స్ రాలేదంట. సో ఇట్స్ ప్రిటీ డిసప్పాయింటింగ్. ఎందుకంటే నేను నిజంగానే కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటే వచ్చాను. లోపల కొంచెం రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది. ఇంకా డాలీ జోలీకి కూడా పాపం లోపల గేమ్స్ ఉన్నాయి, కొంచెం ఎంజాయ్ చేస్తారు అనుకొని వచ్చాము. కానీ ఇది కూడా క్లోజ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ నార్మలే కాఫీ బిస్కెట్లు తిని మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ అదే షిట్ మ్యాన్. ఓకే, ఏదైతే ఏమి నేను డిసప్పాయింట్ అయ్యాను, కానీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ఇంటికి వెళ్ళి వ్లాగ్ చేస్తాను. ఓకేనా, లెట్స్ గో హోమ్, మళ్ళీ బ్యాక్ టు హోమ్ కదా. హౌ డు యూ ఫీల్ డాలీ? డిసప్పాయింట్ అయిపోయినావా నువ్వు కూడా? నేను ఇంకా ఏం చేసిన, ఎంట్రీ ఫీజు ఏమన్నా ఉంటుందేమో. నేను ఎప్పుడు రాలేదన్నమాట, ఇంటికి చాలా దగ్గర, ఇది 80 feet రోడ్లో ఉంది. ఎప్పుడు రాలేదు కదా, ఎంట్రీ ఫీజు ఏమైనా ఉంటుందేమో అని చెప్పి ఇక్కడ ఏంటవి పార్కింగ్కి వాటికి వీటికి పెట్టుంటాం కదా. నేను వ్యాలెట్ తెచ్చుకోలేదు. ఇక్కడ ఉంటే తీసి ముందే జూలీకి ఇస్తున్న, ఎంట్రీ ఉంటుంది. నేను అక్కడికి దిగిన వెంటనే నాకు డౌట్ వచ్చింది అనమాట, ఏందబ్బా పార్క్ అంతా ఇంత ఎంటీగా ఉంది. జూలీతో అంటున్నా అబ్బా ఎంత ఖాళీగా ఉంది చూడు, లోపలంతా బెటర్లే అని. కానీ వచ్చి చూస్తే అర్థమైంది అది గేట్ క్లోజ్ చేసిందని చెప్పి. షిట్ మ్యాన్. పోదామా ఇంకా, పోయి కాఫీ తాగుదాం. కాఫీ నేను చెప్పాను కదా ఎవరిని డిసప్పాయింట్ చేయను అని చెప్పి. అండ్ డాలీ జూలీని అయితే అస్సలు చేద్దాం అనుకోవడం లేదు. అందుకే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం?
ఎస్ హైవే లాంచ్ కెఫేకి వెళ్తున్నాము. కెఫే కనగానే వీళ్ళ ముఖాలు చూడండి ఎంత వెలిగిపోతున్నాయో. యాక్చువల్లీ ఇంటి ముందర ఉన్నాను, నేను చెప్పాను కదా వాలెట్ మర్చిపోయానని చెప్పి. సో వాలెట్ బ్యాక్ ప్యాక్ తెచ్చుకున్నాము. ఇప్పుడు హైవే లాంచ్కి వెళ్ళి నేనైతే ఒక మంచి కాఫీ ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత నా మూడ్ చేంజ్ కావచ్చు. నేను ఏమైనా చికెన్ ఐటమ్ అలాంటివి ఏమైనా ఉంటే ప్రెస్ ఐటమ్స్ పక్కన పెడితే అట్లీస్ట్ కెఫే అయినా ఓపెన్ లో ఉందో లేదో అనేది నాకు ఒక పెద్ద టెన్షన్. అక్కడికి వెళ్తే గానీ ఇంకా తెలీదు. యా వెళ్దామా? కొంచెం బెటర్ ఫీల్ అవుతున్నారా ఇప్పుడు? అది ఓపెన్ ఉంటే ఇంకా బెటర్ ఫీల్ అవుతాము. ఓకేనా, లెట్స్ గో. ఈ ప్లేస్ ఓపెన్ లోనే ఉంది అండ్ మేము ఇక్కడ ఆర్డర్ చేసాము ఆల్రెడీ. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఆర్డర్. థ్యాంక్ఫుల్లీ ఇదైనా ఓపెన్ లో ఉంది. అండ్ ఏమేమి ఆర్డర్ చేసాం తెలుసా? వీ హ్యావ్ ఆర్డర్ చికెన్ టిక్కా పిజ్జా, పెరి పెరి ఫ్రైస్, ఇలా చాలా ఆర్డర్ చేసాం మొత్తానికి. ఈరోజు ఫుల్ మాకు చీట్ డే కదా జూలీ. అండ్ డిన్నర్ లేదు కదా ఈరోజు మనకు. ఇదే నాకు తెలీదు ఏమాత్రం వినిపిస్తుందో వాయిస్ అనేది. సో నేను ఇది క్లారిటీ లేకపోతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను అంతే కదా, బెటర్ అదే. యా దట్స్ ద బెటర్ జాబ్. అండ్ కన్స్ట్రక్షన్ వాయిస్ కూడా వస్తుంది ఇక్కడ, కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ హైవేలో ఉన్నాం కాబట్టి ఐ థింక్ యు ఆర్ నాట్ ఆడిబుల్. అక్కడ నుండి ఇక్కడ ప్లేస్ షిఫ్ట్ చేయించుకున్నాము సో దట్ ఇక్కడ కొంచెం ప్రైవసీ ఉందన్నమాట. అక్కడైతే మళ్ళీ ఓపెన్గా ఎంట్రన్స్లో కూర్చున్నట్టుంది అండ్ ఏసీ కూడా ఇక్కడ ఉంది. సో డాలీ డిమాండ్ మీద మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. అండ్ బయట కూడా ఉంది కానీ బయట కొంచెం దోమలు అన్నీ ఎక్కువ కదా, అందుకే బయటకు వెళ్ళట్లేదు. అండ్ జూలీ సిట్టింగ్ ఓవర్ దేర్. నాకు ఏమనిపిస్తుంది తెలుసా, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ నార్మల్. అంటే కరోనా సిచ్యువేషన్ అంతా ఉంది కానీ బట్ ద థింగ్ ఈజ్ టైమ్ విల్ నాట్ వెయిట్ ఫర్ ఎనీ వన్. ఇప్పటికి 7 months అయింది అండ్ ఇలా కేఫేలో కూర్చొని ఎన్ని రోజులు అయిందో. 7 months తర్వాత అసలు 7 months ఎలా గడిచిపోయినాయో కూడా మనకు తెలీదు. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా జస్ట్ డోంట్ గెట్ డిప్రెస్డ్. టైమ్ విల్ నాట్ వెయిట్ ఫర్ ఎనీ వన్. మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు ఈ టైం అయితే ఎలా అయితే గడిచిపోయిందో అలాగే ప్రాబ్లమ్స్ కూడా వెళ్ళిపోతాయి కదా. దీనికి ఎట్లనో ఏం చెప్పినా అర్థం కాదు. ఐ థింక్ జూలీ ఈజ్ సెన్సిబుల్ ఇనఫ్ టు అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్ కదా. ఎస్, మెయిన్ ఏంటంటే టైం హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు కదా. సో ప్లీజ్ స్టే స్ట్రాంగ్. ఇక్కడ నాకు కేఫేలో ఇట్లా కూర్చొని మీతో మాట్లాడుతుంటే అర్థమవుతుంది 7 months ఎలా పాస్ అయిపోయాయో కూడా నాకు తెలియట్లేదు. డాలీ జూలీ మంచిగా మిల్క్ షేక్ ఎంజాయ్ చేస్తున్నారు. ఐ డోంట్ లైక్ మిల్క్ షేక్. నాకు మిల్క్ షేక్ అన్నా ఐస్ క్రీమ్ అన్నా ఎందుకో అస్సలు నచ్చదు. ఐ డోంట్ నో. చాలా మెంబర్స్కి లేదు, డైట్ అని కాదు, చాలా మెంబర్స్కి చాక్లెట్స్, మిల్క్ షేక్, ఐస్ క్రీమ్ ఇష్టం కదా. గర్ల్స్కి నాకు ఎందుకో ఇష్టం లేదు. ఐస్ క్రీమ్ అయితే ఇంకా అస్సలు నచ్చదు. డోనట్స్ బాగా తింటా. మళ్ళీ నాకు ఏదైనా కోల్డ్వి అస్సలు నచ్చవు. అండ్ డాలీ అయితే నచ్చిందా నీకు? జూలీకి ఐ డోంట్ వాంట్ టు టేస్ట్. ఐ టేస్ట్ లేటర్. నచ్చిందా? ఓకే, నా ఆర్డర్ మాత్రం ఇంకా రాలేదు. ఐ హ్యావ్ ఆర్డర్ చికెన్ పిజ్జా అండ్ పెరి పెరి ఫ్రైస్. మీదా? ఓకేలే, నువ్వే నేను. వీఆర్ డన్. కడుపు ఫుల్ అయింది, నాకైతే పొట్ట ఫుల్ అయిపోయింది. నీకు కూడా కావాలి? నచ్చాయా నీకు ఐటమ్స్? మాకైతే పిజ్జా చాలా బాగా నచ్చింది, చికెన్ టిక్కా పిజ్జా. అండ్ పాప్కార్న్ కూడా బాగానే ఉంది. ఆబ్వియస్లీ మనకు కేఎఫ్సీకి ఈ టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, కానీ చాలా బాగుంది తినడానికి అయితే. అండ్ పెరి పెరి ఫ్రైస్, మిల్క్ షేక్. ఈరోజు అయితే పొట్ట బాగా ఫుల్ అయిపోయింది. లోపల యాక్చువల్లీ నేను ఇంకా వ్లాగ్ చేద్దాం అనుకున్నా కానీ డిమ్ లైట్స్ ఉన్నాయి మనకు. లైటింగ్ అసలు రావట్లేదు, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. అందుకే ఇంకా ఏంటి జూలీ దగ్గర అయితే బాగా లైటింగ్ వస్తుంది, మా దగ్గర అస్సలు లైటింగ్ రావట్లేదు. అండ్ నాకైతే నిజంగా పీస్ఫుల్గా ఉంది బయట ఇట్లా తిరుగుతూ ఉంటే. ఇంకా పార్క్ వెళ్ళింటే ఇంకా బాగుండేది, బట్ ఓపెన్లో లేదు.
యూఆర్ బ్యాక్ హోమ్. పిన్ని మేము ఎంత మంచిగా తిన్నాం తెలుసా అక్కడ. బాగా తిన్నారంట, బాగా తిన్నారు, పార్క్ కని వెళ్ళారు, ఫుడ్ తినేసి వచ్చాం. వీళ్ళని కూడా పిలిస్తే వీళ్ళు రాలేదండి. మేము ఏం చేయాలి చెప్పండి. ఆఫర్ ఇచ్చినాము, మీరు యూజ్ చేసుకోలేదు. అక్కడికి కాల్ చేసినా, నువ్వు పెడతానే ఉండు బ్రో బ్యాక్గ్రౌండ్. నీకు అసలు ఏ బ్రో నువ్వు చూడు కావాలగా వీడియో చేసి లైట్లు ఆన్ చేసుకుని వీడియో మాట్లాడుతుంటే మీ అమ్మ ప్లేట్లు ఎత్తి పెడతాను, కొద్దిసేపు ఉండు అన్నాడు, మళ్ళీ సెల్ ఆన్ చేసినాడు. ఈమెమో ఈ రోజు డాలీకి ఎక్కువ నవ్వు వస్తానట్టుంది. ఈ రోజు నవ్వుతానే ఉంది వీడియో స్టార్ట్ చేసినప్పటి నుండి. అదే నేను కావాలని వాళ్ళు వీళ్ళు ఫుడ్ తింటారా, నేను ఎట్లా డైట్ చేశానా, మళ్ళీ అక్కడికి కాల్ చేశారు, మళ్ళీ పిజ్జా తెస్తాం పిన్ని, పిజ్జా నాకు ఇష్టం అనేసి, కానీ వద్దన్న. పిన్నికి పిజ్జా, చికెన్ టిక్కా పిజ్జా అంటే చాలా ఇష్టం. ఆఫర్ ఇస్తే వీళ్ళు యూటిలైజ్ చేసుకోలేదు, మనం ఏం చేస్తాం చెప్పుడాలి కదా. ఈ రోజు మాత్రం నువ్వు అన్ని నవ్విపించే పనులే చేస్తావు. ఇంటి దగ్గర నుండి ఏం చేసింది తెలుసా, ఒక చెప్పు వాళ్ళ అమ్మ తీసుకుంది, ఒక చెప్పు దాన్ని తీసుకుంది. అసలు అవ వేసుకున్నప్పుడన్నా కొంచెం అన్నా స్పర్శ రాలేదా డాలి. నవ్వేది చూడు మళ్ళీ ఎట్లా నవ్వుతాను. తీసి ఏమొచ్చింది రోజు ఇంట్లో అంతా నవ్విస్తుంది. అన్ని వచ్చినప్పటి నుండి అదే ఏదో ఒక పనులు చేస్తాను. అబ్బా మా అమ్మ చూడండి ఇప్పుడు ఫ్రీ అయింది. హాయ్ అయ్యో అబ్బా ఏమి ఈరోజు మా అమ్మ హీరోయిన్ లాగా జుట్టేసుకుంది. ఏ మమ్మీ ఈరోజు హీరోయిన్ లాగా ఉన్నావు? లేదు, తలస్నానం చేసినాను అందుకు ఇప్పుడే. పొద్దు నుండి పనే పాపం మా అమ్మకైతే ఈ రోజు దుమ్ము పడింటే 2 సార్లు దుమ్ము పడింటే 2 times తలస్నానం చేసినాం అనమాట. అదండి మా తమ్ముడు రాలేదు, మాతో రెడీగా ఉన్నాడు అక్కడ. నాకు అప్పటికే డౌట్ వచ్చింది, హైవే లాంచ్కి పిలిస్తే రాలేదేందబ్బా అని. మళ్ళీ అర్థమైంది వాళ్ళ ఫ్రెండ్స్ తో వాడు ప్లాన్ చేసుకున్నాడు అని. నువ్వెందుకు మా ఏం వద్దాను తెస్తానంటే ఫిష్ తెచ్చింది. అవును పిన్ని ఫిష్ చేసుకొచ్చింది. డాలీ ఏందో చెప్తాను అప్పటి నుండి కాదు అని చెప్పు. ఏదైనా అమ్మ ఫస్ట్ ఇది ఏదైనా కానీ దుమ్ము పడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యో తలసనం చేయాలి. ఓసిడి ఇప్పుడు అందరికీ ఉందిలేండి ఓసిడి. ఈ టైంలో ఓసిడినే కాపాడుతుంది, అందరినీ కాపాడుతుంది. నీట్ ఉంటేనే కదా బాగుండేది. ఫిష్ చేసుకొచ్చినాము, ఇంకా అక్క తినలేదు. మార్నింగ్ టిఫిన్ తినింది అంతే, ఇంకా వర్క్ అనేసి లంచ్ కానీ చేసింది లేదు. మేము ఎన్నిసార్లు చెప్పింటాము నిదానంగా చేసుకోమమ్మీ ఇంకా టైం ఉంది కదా అంటే అన్ని అయిపోవాలి అనుకుంటుంది, అయినా అయిపోలేదు. అవును ఏం ప్రతి పండక్కి చేయాలని ఏమన్నా రూల్ ఉందా? నిదానంగా చేసుకోవచ్చు. చూడండి పూజ ఉంది, ఒక స్పెషల్ పూజ ఉంది ఇంట్లో. దాని రివీలింగ్ ఇప్పుడే చెయ్యొద్దన్నారు కాబట్టి అని హెవీ డిమాండ్ చేయడం లేదు. ఎందుకు ఏంది అని 20 days ఓన్లీ టెన్షన్ అవుతుంది. మీ బ్లెస్ కావాలి. మేమైతే ఎగ్జైటెడ్. దానికి బ్లెస్సింగ్స్ ఎందుకు? ఏం కావాలా నేను జూలీ? అది గృహప్రవేశం కార్డు వస్తుంది కదా, కార్డు 20 అన్నా 30 అన్నా కావాలా? నేను అందరికి ఇచ్చుకోవాలి, మీకు కావాల్సింది ఇన్విటేషన్ కార్డ్సా? ఈ టైంలో కూడా మా పిన్ని ఇన్విటేషన్ కార్డులు అడుగుతుందంటే. మళ్ళీ మేము టుమారో కూడా షాపింగ్ కి వెళ్తున్నాము. వెండివి ఇంకా కొన్ని తెచ్చుకోవాలంట. నేను షాపింగ్ బ్లాగ్ అన్నట్టు ఏం సపరేట్ గా పెట్టాను, డే ఇన్ మై లైఫ్ లాగే చేసేస్తూ ఉంటాను అనమాట. అందులోనే కొంచెం షాపింగ్ వస్తుంది. సో దట్ ఓన్లీ షాపింగ్ కాకుండా మొత్తం అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి, అందరికి ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇంకా 2 రోజులు వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా అదే బెటర్. అనుకోకుండా చేపిస్తుంది. అవును అనుకోకుండా. ఇప్పుడేమే నువ్వు డిన్నర్ కి ఏం ప్రిపేర్ చేయాలనుకుంటున్నావు? మాకైతే ఏమొద్దు, మా అమ్మ నేను అడుగుతానేమో డిన్నర్ కానీ ఓ రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇప్పుడే కదా తినేసి అమ్మ నేను ఇంకా నాకు ఫిష్ వద్దు చాలు, నా టమ్మీ ఫుల్ ఉంది. నీకోసం మళ్ళీ రేపు తింటాలే. రేపు రేపు సాటర్డే. ఓకే సాటర్డే రేపు. ఓకే గుర్తుంది. 30కి తిను. వీళ్ళ మీదకి వచ్చేసాను. ఈ పాప కోసమే నేను పైసి వేసి నీట్ గా వీళ్ళైతే పులుసు ఎక్కువ వేయాలంటే ఇంత చింతపండు నానబెట్టి వేసేసిన దాంట్లోకి. తింటాలే నీకోసం, నా పొట్ట ఖాళీ అయితే. ఫిష్ బాగా చేస్తాం మేము, చాలా బాగా కావాలా? ఆంధ్ర పులుసు కావాలా? ఏం పులుసు కావాలా? రాయలసీమ పులుసు ఒకటే వచ్చంట. సో బాగుంటది స్పైసీగా. నేను చేశాను. కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫిష్ కర్రీ కావాలనుకుంటే. అండ్ వెజిటేరియన్స్ కూడా ఏమైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఓకేనా? ఈ వ్లాగ్ అంతా ఎక్కడ పడితే అక్కడ ఉంది. నాకు ఇంక ఎడిటింగ్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో కాసేపు అయిన తర్వాత చూసి వ్లాగ్ చేస్తా. టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు లావణ్య రెడ్డి గారు. చెప్పండి. కనకానల పూజిత గారు, తందూరి రజిత గారు, శాంతి ప్రియ ధర్మపూడి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీలో కూడా పోస్ట్ నోటిఫికేషన్స్ కావాలి అనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి. వీడియో ఎలాగుందో చెప్పండి. అండ్ ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో మీ నేమ్ వస్తే ఖచ్చితంగా చెప్తాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే
అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చుంటాను. అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్ డార్లింగ్. పబ్లిక్ నుండి ప్రైవేట్ చేస్తే ఓకే గైస్.